ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారు ఒక బ్రేకింగ్ న్యూస్ను వినబోతున్నారు. మరి ఇంతకీ ఏప్రిల్ 22 తేదీన మీకు గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అనుకూలంగా ఉన్నాయా? ప్రతికూలంగా ఉన్నాయా? మంగళవారం రోజు తులారాశి వారు ఎటువంటి బ్రేకింగ్ న్యూస్ని వినబోతున్నారు? ఆ తర్వాత ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి. ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాం అన్న విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు శుభయోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభయోగాలు. అయితే ఏప్రిల్ మాసంలో 14 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరిగింది. కర్కటక రాశిలో ఏప్రిల్ 20వ తేదీన నవపంచమ రాజయోగం ఏర్పడింది. ఈ కారణంగా కుజుడు, వరుణుడు నవపంచమ స్థానాల్లో ఉన్నప్పుడు నవపంచమ రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగంతో దరిద్రాన్ని అనుభవిస్తున్న వారి జీవితం మారి కోటీశ్వర్లు అయ్యే యోగం ఉంటుంది. అయితే నవపంచమ రాజయోగంతో అదృష్టాన్ని పొందే తులారాశి గురించి ప్రస్తుతం మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. నవపంచమ రాజయోగంతో తులారాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. ఈ రాశి జాతకులు అన్ని రంగాలలో విజయం సాధించడమే కాకుండా ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. ఈ రాశి వారికి ఉద్యోగాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు ఈ సమయంలో తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఇది అన్ని విధాలా కూడా శుభాలను చేకూర్చే సమయంగా చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఇక నవపంచమ రాజయోగం కారణంగా తులారాశిలో జన్మించిన జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాజయోగం తులారాశి వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెరిగేలా చేస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలోనూ నూతన అవకాశాలకు ఆస్కారం ఉంటుంది. తులారాశి వారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈ రాశి వారికి నవపంచమ రాజయోగం అనేది మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఇక ఇది తులారాశి వారికి చాలా అదృష్టాన్ని ఇస్తుందని చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఇక మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, ఏప్రిల్ 22 తేదీ మంగళవారం నాడు తులారాశి వారు ఒక బ్రేకింగ్ న్యూస్ని వినబోతున్నారని అనుకున్నాం కదా. మరి అది ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఏప్రిల్ 22 తేదీన మీరు అనుకోని ఒక న్యూస్ని వినబోతున్నారు తులారాశి వారు. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరండి ఆ విధమైనటువంటి వార్తను వింటారు. ఇంతకు అదేంటి అంటే, తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే మీరు అసలు అనుకోకుండా ఎవరో ఆస్తికి సంబంధించి అది మీకు దక్కాలి అని కోర్టులో కేసు వేసి ఉన్నట్లయితే గనక అది మీకు అనుకూలంగా రాదు, ప్రతికూలంగా వస్తుంది. ఎందుకనంటే అది మీ ఆస్తి కాదు కాబట్టి. అంటే తులారాశి అందరూ ఇలా చేస్తారని కాదు, ఎవరైతే చేశారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. తులారాశిలో పుట్టి అటువంటి వ్యక్తులు మీకు సంబంధించిన ఆస్తి కాదు, వేరొకరి ఆస్తిని ఆక్యుపై చేసుకుని ఆస్తి మీకు రావాలని కోర్టులో కేసు వేస్తే మీరు కోర్టు కేసు ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఎక్కువ కాదు, ఆల్మోస్ట్ ఓడిపోయినట్లే. ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకోవద్దు. అస్సలు ఏది ఏమైనా ఈ ప్రపంచం తలక్రిందలైనా సరే తులారాశి వారికి ఆ ఆస్తి అనేది దక్కదు. దానికి ఒరిజినల్గా ఎవరైతే ఓనర్స్ ఉంటారో వారికి మాత్రమే ఆస్తి దక్కుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్తో మీ యొక్క అంటే మొత్తం జీవితం మీద తలక్రిందులు అయిపోయినట్లు భావిస్తారు తులారాశి వారు. అస్సలు మీరు అధైర్యపడద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు ప్రతి ఒక్క రోజు కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంపాదించుకోవడానికి మీకు ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇది తులారాశి వారు ఈ ఒక్క విషయంలో మాత్రం మీకు ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి. మిగతాదంతా కూడా పాజిటివ్గా ఉంటుందండి. ఇక ఆ ఒక్క విషయాలు పాజిటివ్ థింకింగ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎటువంటి పాజిటివ్ అంటే రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో, ఎలాంటి పాజిటివ్ ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక
తులరాశి జాతకులకు ఈ ప్రస్తుత సమయం అనేది శుభాలను చేకూరుస్తుందండి. అంటే మీరు న్యాయంగా ఉంటేనే ఎటువంటి ఫలితాలైనా వస్తాయని గుర్తుపెట్టుకోండి. అన్యాయంగా ఏం చేసినా కూడా అది మనకు తిరిగి రాదండి. ఏదైతే మీరు అక్రమంగా ఏదైనా లాక్కోవాలి చేయాలంటే అది ఏది జరగదండి. న్యాయంగా పోరాడితేనే మన సొంతం అవుతుంది. ఇకపోతే వివిధ రకాలుగా ఈ యొక్క రాశి వారికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని అంటే అభివృద్ధిని సైతం సాధిస్తారు. ఉన్నతాధికారులతో చక్కటి ప్రశంసలను పొందుకుంటారు తులారాశి వారు. ఇక అదేవిధంగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులకు కూడా ఇది చక్కటి అనుకూలమైన సమయంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మీదే విజయం అవుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. జీవితంలో అన్ని రకాల సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఇక గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. వీరికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ యొక్క రాశి వారికి గ్రహాల అనుగ్రహంతో డబ్బు ఆదా అవుతుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. వీరి కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని పండితులు సూచిస్తున్నారండి. కాబట్టి ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగం చేసేవారికి చక్కటి పురోగతి ఉంటుంది. ఇది అన్ని విధాలా మీకు కలిసి వచ్చే సమయం. ఇక రాబోయే రోజుల్లో తులారాశి జాతకులకు అనుకూలమైనటువంటి అంటే సానుకూల ఫలితాలు వస్తాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వీరికి లబ్ధి చేకూరుతుంది. నూతన ఆదాయ వనరులు కలిసి వస్తాయి. ఇక అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు బాగా కలిసి రాబోతుంది. తులారాశి జాతకులు ఆరోగ్యం విషయంలో మాత్రం స్థిరంగా ఉంటుంది. ఇది అన్ని విధాలా మీకు అంటే తులారాశి వారికి అన్ని విధాలా కూడా శుభ సమయంగా చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఇకపోతే మీరు చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి కూడా వస్తుంది. వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా మారి మంచి ప్రాఫిట్స్ను తెచ్చిపెడతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నిటికీ ఈ టైంలోనే పరిష్కారం అనేది దొరుకుతుంది. ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు విజయం వెన్నంటే ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కెరీర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. చిన్న చిన్న సమస్యలకే బాధపడుతున్న వారికి ఈ టైం అనేది బాగా కలిసి వస్తుంది. మంచి ఆర్థిక లాభాలు పొందుకుంటారు. గతంలో వీరు డబ్బు చిక్కుకుపోయింది అని అనుకున్నట్లయితే అది ఈ సమయంలో ఖచ్చితంగా తిరిగి వస్తుంది. తులారాశి వారు అస్సలు మీరు బాధపడద్దు, బెంగ అసలే పెట్టుకోవద్దు. ఇక కొత్త ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి ఇది చాలా గుడ్ టైంగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఏ పని మొదలుపెట్టినా కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. పెండింగ్ పనులు కూడా ఈ సమయంలోనే పూర్తి చేయగలుగుతారు. అందుకు మీరు ఏదైతే అనుకుంటారో అందుకు సంబంధించి మీ ఇష్టదైవం కూడా సహకరిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా చాలా సులువుగా విజయాన్ని సాధిస్తారు. అంతే కదండి, ఆ పనిని వెంటనే పూర్తి చేయగలుగుతారు. సామర్థ్యాన్ని అంటే ఆ పనిని పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు తులారాశి వారు. కుటుంబ సభ్యులంతా కూడా చక్కగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. వీరికి విశేషమైన ప్రయోజనాలు దక్కుతాయి. జీవితంలో అన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక అదేవిధంగా వేతనం కూడా భారీగా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారికి చక్కటి మేలు కలుగుతుంది. పెళ్లి కాని వారికి వివాహం అయ్యే ఛాన్స్ కూడా కనబడుతుంది. చక్కటి పెళ్లి సంబంధం అనేది కుదురుతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ అనేది కలిగి ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరికి ఉన్న కోరికలను నెరవేరడంతో పాటు జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు ప్రతి విషయంలో మీకు విజయం మిమ్మల్ని వరిస్తుంది. పూర్తిగా అదృష్టవంతులు అవుతున్న ఈ యొక్క రాశిని ఏ విషయంలో అయినా సరే మీరు విజయం అనేది మీరు సాధించడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయి. కెరీర్కు సంబంధించి ఇప్పటి వరకు నెరవేరిన ప్రయోజనాలన్నీ కూడా నెరవేరుతాయి. గతంలో కంటే మీరు ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మరింత మెరుగుపరుచుకుంటారు. ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది. ఇకపోతే ఈ యొక్క తులారాశి జాతకులు నవపంచమ రాజయోగం కారణంగా అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. ఈ రాశి వారు ఈ సమయంలో మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కెరియర్లో పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే ఛాన్స్ కూడా కనబడుతుంది. కోర్టు అధికార వ్యవహారాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇది తులారాశి వారికి శుభ సమయంగా చెప్తున్నారు పండితులు. జీవిత భాగస్వామితో సఖ్యత అనేది పెరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజులు అన్ని విధాలుగా మీకు లబ్ధిని చేకూర్చబోతుంది. సో చూశారు కదా, తులారాశి వారు ఏప్రిల్ 22 తేదీ మంగళవారం నాడు మీరు వినబోయే ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటి, దానివల్ల మీరు ఏ విధంగా ధైర్యంగా ముందడుగు వేసి మీరు అటువంటి ఆలోచన అంటే కోర్టు కేసు వల్ల మీరు అది మీకు అన్యాయంగా అంటే వేరొకరి మీద అన్యాయంగా వేసిన కేసు కాబట్టి గెలవరు. కాబట్టి రాబోయే రోజుల్లో అటువంటి తప్పులు చేయకుండా మీరు చక్కగా నిజాయితీగా ఉండండి. మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.